హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బోనాలు కదా, అందుకే అమ్మవారికి బియ్యం కలుపుతున్నాను. 3 కలుపుతున్నాను అనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ మాకు పోషమ్మ తల్లి ఉంది, మైసమ్మ తల్లి ఉంది, అలాగే మాంకాలమ్మ కూడా ఉంది. 3 దేవతలకు నేను బియ్యం అయితే కలుపుకుంటున్నాను. ప్రతి సంవత్సరం మేము ఇట్లాగే బియ్యం పోస్తాము ఆషాఢ మాసంలో. మనము బియ్యం కలుపుకోవాలంటే అమ్మవారికి చాలామందికి ఎలా కలుపుకోవాలో తెలియదు. మనం ఫస్ట్ ఊర్లో అయితే సోల ఉండేది, దాంతో 2 సోళ్ళన్నర పోసుకొని బియ్యం కలుపుకుంటాం. మనం ఇక్కడ సిటీలో గ్లాస్ తోటే వండుకుంటాం కాబట్టి అదే గ్లాస్లో 2 గ్లాసులన్నర బియ్యం తీసుకోవాలి. అందులో పసుపు, నూనె వేసుకొని ఇలా కలుపుకోవాలి. బాగా ఎల్లో కలర్ వచ్చేదాకా ఇలా కలుపుతూనే ఉండాలి. ఎల్లో కలర్ వచ్చిన తర్వాత మనం ఇందులో ఏమేమి వేసుకోవాలో నేను చెప్తాను. చూడండి ఇలా ఎల్లో కలర్ బియ్యం వచ్చేదాకా మనం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము 5 సోళ్ళు పోసుకున్నాము అనుకోండి, 5 కుడకలు పెట్టుకోవాలి. కానీ నేను 2.5 సోళ్ళు గ్లాసులు పోసుకున్నాను కాబట్టి అన్నిట్లోనూ 2 కుడకలు పెట్టుకుంటున్నాను. 2 కుడకలు, ఇంకా పోకలు, ఖర్జూర పళ్ళు. పోకలు ఎన్ని పెట్టుకోవాలంటే 2 పెట్టుకోవాలండి. 2 పోకలు పెట్టుకోవాలి. ఇలా కుడకలోనే వేసుకోవాలి. మనము 3 ఖర్జూర పళ్ళు వేసుకోవాలి. 2 పోకలు, 3 ఖర్జూర పళ్ళు, మొత్తం టోటల్ 5 కావాలి మనకి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక్కొక్క కాయిన్ కూడా వేసుకోవాలి. 1 రూపీ కాయిన్స్, పసుపు, కుంకుమ, ఇంకా తమలపాకులు, చాలామందికి మనకు బియ్యం ఎలా కలుపుతారో తెలియదు. అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారు. మేమైతే ఇలా చేసుకుంటాము. అమ్మవారికి గాజులు కూడా మనం పసుపు కుంకుమ కింద ఏమేమి ఇస్తామో మన ఆడపడుచుకైతే అలాగే అమ్మవారికి అవన్నీ వేయాల్సి వస్తుంది. అన్నిట్లలో 1 రూపీ కాయిన్స్ వేసుకోవాలి, ఖచ్చితంగా వేయాలి. గాజులు అమ్మవారికి, ఇంకా చీర, బ్లౌజ్ పీసులు, చీరలో ఆల్రెడీ ఒక బ్లౌజ్ ఉంటుంది కాబట్టి మనం 2 బ్లౌజ్ పీసులు, ఒక చీర పెట్టాలి అమ్మవారికి. ఇంకా ఒక టవలు, పూలు, చూడండి ఫ్రెండ్స్, ఇంతే అమ్మవారికి బియ్యం కలుపుట. ఇంతే, మేమైతే ఇలాగే చేసుకుంటాము. మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి.